నా కర్మ ఎందుకు ఇలా కాలుతుంది, నాకే ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, నాకెందుకు ఎందుకు అట్లాగా, నాకు ఇలాంటి రూపం దేవుడు ఎందుకు ఇచ్చాడు, నాకు ఇలాంటి అనుభవం ఎందుకు ఇచ్చాడు, నాకింత కడుపు మంట ఎందుకు మిగిల్చాడు దేవుడు, నాకింత కడుపు కోత ఎందుకు ఇచ్చాడు. అట్లా ఈ ఎందుకు అనే ప్రశ్న అనేక కారణాలను బట్టి మనకు వస్తుంది. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ పాయింట్ని? అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎందుకు ఎందుకు అని నీలోనే నువ్వు పెట్టుకున్నావు అనుకో, అదెందుకో తప్పుడు సమాచారం ఇస్తాడు సైతాన్. అప్పుడు డేంజర్ అయింది అది. ఎందుకంటే నువ్వంటే దేవుడికి ఇష్టం లేదు, తన్నేవాడికే వరం ఇస్తాడు. ఇదేగా లోకంలో పుట్టిన సామెత, సైతాన్ సామెతలు అనమాట ఇవన్నీ. తన్నేవాడికే వరం ఇస్తాడు, పాపులే చిరాయువులుగా ఉంటారు, అబద్ధాలు ఆడితేనే పెళ్ళయిద్ది, 1000 అబద్ధాలు ఆడి పెళ్ళి అయింది. అంటే ఒక్క అబద్ధం సరిగ్గా ఆడి పెళ్లి చేస్తే మరుసటి రోజు ప్రటాకులు అయిపోయింది. 1000 అబద్ధాలు అంట. ఇట్లాంటి దిక్కుమాలి అన్నీ పుడతాయి అన్నమాట. ఒక్క అబద్ధం, సరైన అబద్ధం, ఒక్క అబద్ధం ఆడి పెళ్లి చేస్తే అది వాడికి తెలిసిందంటే పెటాకులు అయిపోయింది పెళ్ళి. వామ్మో, ఇంత పచ్చాబద్ధం ఆడి పెళ్లి చేశారు, నాకు ఇంత తేడా అంట, నాకు వద్దని వాడు దండం పెట్టి విడాకులు ఇస్తాడు. కానీ 1000 అబద్ధాలకు తావెక్కడా? కాబట్టి ఏదైనా సరే ఎందుకు అన్న ప్రశ్న మనకు వచ్చినప్పుడు అది మన గడుపులోనే పెట్టుకుంటే శత్రువు మనల్ని రాంగ్ రూట్కు తీసుకెళ్తాడు. నేను చెప్తుంది ఏంటంటే, శిష్యులు గొప్పతనం ఏంటంటే, శిష్యులకు తగిన నోరు, శిష్యులకు తగిన చెవి అని యెషయా భక్తుడు అన్నాడు. వాటి గొప్పతనం ఏంటంటే, శిష్యుడి నోరు దేవుణ్ణి ప్రశ్నిస్తుంది, దేవుణ్ణి అడుగుతుంది, గురువును